డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి చూస్తోంది. సో, ఇన్ సెర్చ్ ఆఫ్ సిన్సియర్ సీకర్స్. సో, కర్మ అనేది రూడిమెంటరీ ఆలోచనల నుంచి ఇంకొంచెం స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. సో, యూ హావ్ యువర్ సీడ్ కర్మ అలాంగ్ విత్ వీటిలింగ్ కర్మ. సో, నీ దగ్గర అనేక రకాల కర్మ విత్తనాలున్నాయి. సో, నువ్వు వేటిని వాడతావనేది నీ చాయిస్. దేన్ని సంరక్షిస్తావు మొక్క కింద ఎదగటానికి అనేది నీ చాయిస్. దేన్ని పెళ్లగించి పీకి అవతల పడేస్తావు అనేది నీ చాయిస్. జల్లేసి కూర్చొని కేవలం మంచి కర్మ ఉన్నవే సీడ్‌లే బతకాలి. ఆ! పిచ్చి మొక్కలున్నవి బతకూడదు అంటే ఫిజికల్‌గా సాధ్యం ఉందా? నువ్వు గుప్పెడు సీడ్స్ తీసుకొచ్చి వెదజల్లావనుకో, ఆ మొక్కలే వస్తాయా? వీడ్స్ రావా? వయ్యారి భామ అనే మొక్కుంది గదా! అది తెగొస్తూనే ఉంటుంది. అన్‌వాంటెడ్ స్పీషీస్ కింద. ప్రతి చోట పీకి అవతల పడేస్తుంటారు. ఎందుకంటే, ఆ పార్థీనియా స్పీషీస్ దానివల్ల ఆస్త్మా వస్తుందని, ఎలర్జీ మొక్కని. సో, అగ్రికల్చర్‌లో మేజర్ పార్ట్ వర్క్ ఏమిటి? వీడిలింగే. అంటే కలుపు మొక్కలు తీసేయటమే. సో, నీ లైఫ్ ప్రాసెస్ కూడా అంతే. నీ లైఫ్ ప్రాసెస్‌లో చాలా కర్మలు సంబంధించిన సీడ్స్‌ను అక్యుములేట్ చేసుకున్నావు. నీ లైఫ్‌లో అయితే, అంతకుముందు లైఫ్‌లో అయితే మొత్తం మీద ఇన్ టర్మ్స్ ఆఫ్ వాసనాస్, టెండెన్సీస్ అండ్ ఇంక్లినేషన్స్ అండ్ థాట్ ప్యాటర్న్స్ అండ్ కాజింగ్ harm to the existence with complete intention, volition, motive, and thoroughly worked at thought level and emotionally catched up and done something. ఇవన్నీ కర్మ కింద అక్యుములేట్ అయ్యేవే. సో, దేర్‌ఫోర్ కర్మ అనేవి విత్తనాల కిందే అనుకుందాం. కానీ ఆ విత్తనాలు వేటిని పెంచుతావు, ఎలా పెంచుతావు అనేది నీ చేతిలో ఉన్నది గదా! నీ చాయిస్‌లో ఉంది గదా! సో, ఇక్కడ ఎనర్జీ లెవెల్ వర్క్ అనేది వస్తుందన్నమాట. సో, దిస్ ఈస్ వేర్ వొల్యూషన్, ఇంటెంట్ కమ్స్ ఇన్. మనం ఎంతవరకు చూస్తామంటే, చేసే పనిని మంచి చేశాడా, చెడు చేశాడా అని పని బట్టి డిసైడ్ చేయటం. ఇది న్యాయ వ్యవస్థ లెవెల్. లేదా మొరాలిటీ లెవెల్. థాట్ లెవెల్‌లో నీకు తెలుస్తుంది. థాట్ లెవెల్‌లో కూడా మొరాలిటీ స్ట్రక్చర్ సొసైటీ తీసుకొని ఇది మంచి థాట్, ఇది చెడు థాట్ అని వాటితోని ఫైట్ చేస్తుంటావు నువ్వు. కానీ ఎనర్జీ లెవెల్‌లో ఎప్పుడు వర్క్ చేయడానికి ట్రై చేయవు. ఎనర్జీ లెవెల్‌లో వర్క్ చేయటానికి నీకు అనేక టూల్స్‌ని ఇస్తుంది. దట్ ఈస్ ద యోగిక్ ప్రాక్టీసెస్. ఈ కర్మ మొత్తాన్ని గౌతమ బుద్ధుడైతే కొన్ని కాన్సెప్ట్‌ల సమాహారం కింద ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సో, కర్మ ఈస్ ద సమ్ ఆఫ్ ద పర్సన్స్ యాక్షన్స్ ఇన్ థిస్ ప్రీవియస్ స్టేట్స్ ఆఫ్ ఎక్సిస్టెన్స్ అండ్ వ్యూడ్ యాస్ డిసైడింగ్ దేర్ ఫేట్ ఇన్ ఫ్యూచర్ ఎక్సిస్టెన్స్. గుడ్ కర్మ బ్రింగ్స్ గుడ్ రిటర్న్స్ వైల్ బ్యాడ్ కర్మ బ్రింగ్స్ బ్యాడ్ రిటర్న్స్. సో, ఇప్పుడు సెంటెన్స్ అలా ఉన్నప్పటికీ దీన్ని పైన అర్థం చేసుకోవద్దు. ఈ కర్మ అనేదే అంతర్గతంగా 12 నియమాల సమాహారం. ఒకటి కాజ్ అండ్ ఎఫెక్ట్. సో, వాట్ హ్యాపెన్స్? వాంట్ హ్యాపీనెస్, గివ్ హ్యాపీనెస్. ఓ రకంగా చెప్పాలంటే నువ్వు ఆనందం ఇస్తే నీకు ఆనందం వెనకొస్తుంది. కాజ్ ఎఫెక్ట్. లా ఆఫ్ క్రియేషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ టేక్ ఎఫర్ట్స్ క్రియేట్. నీ భుజ స్కంధాల మీద ఉంది. సో, కర్మ ఈస్ ఎ వే ఆఫ్ డూయింగ్ ఇన్ రెస్పాన్స్ టు ఎ సిట్యుయేషన్. లా ఆఫ్ హ్యూమిలిటీ.
ఇదేం చెప్తుంది? యాక్సెప్ట్ రియాలిటీ. ఉన్న వాస్తవాన్ని ముందే యాక్సెప్ట్ చెయ్యి. అండ్ బ్రింగ్ చేంజెస్. యాక్సెప్ట్‌ని డినై చేస్తూ బ్రింగ్ చేంజెస్ తీసుకురావటం అనేది ఎమోషనల్ స్టేట్ అవుతుంది. వెంటనే అక్కడ డిజైర్ హ్యాంకరింగ్ స్టేట్‌లోకెళ్తుంది గానీ, ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేట్‌లోకెళ్ళదు. అలాగే లా ఆఫ్ గ్రోత్. బి ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. సో, నువ్వు ఏ మార్పయితే కోరుకుంటున్నావో చుట్టుపక్కల, ఆ మార్పు ముందు నువ్వయ్యి చూడు. అలాగే లా ఆఫ్ కనెక్షన్. ప్రెజెంట్ కర్మ హీల్స్ ప్రీవియస్ కర్మ. సో, ఇక్కడ ఈ కర్మిక లింక్‌లో కనెక్షన్‌లో ఒక లింక్ ఉందన్నమాట. ఇప్పుడు నువ్వు చేసే కర్మ ప్రీవియస్ కర్మని హీల్ చేసే అవకాశం ఉంది. అయ్యో! ఎప్పుడో నాకు తెలీదు. మరి నాకు ఏ జన్మలో ఏం చేశానో తెలీదు. ఈ ఎగ్జిస్టెన్స్‌కి ఏం హార్మ్ చేశానో తెలీదు. ఆ స్టేట్‌లో నా స్టేటస్ కూడా నాకు తెలీదు. ఆ టైంలో ఎలా ఉన్నానో. బట్ రిడెంప్షన్ అనేది ఇక్కడ వస్తుంది ప్రాసెస్. ఇప్పుడు ఎందుకని కర్మ ఆ సిట్యుయేషన్ నీకు అరైజ్ అవుతుందంటే లైఫ్‌లో అది రిడీమ్ చేయటానికొస్తుంది. ఇది 5% కంటే ఎక్కువుండదు. ఈ రిడెంప్షన్‌కొచ్చే కర్మ. పాస్ట్ లైఫ్ నుంచి. సో, అది రిడీమ్ చేయటం అంటే ఏమిటి? అది ఆ కర్మ, ఆ వే ఆఫ్ యాక్షన్ నువ్వేదైతే తీసుకుంటున్నావో, అది నీ అభివృద్ధికి, నీ యొక్క అభివృద్ధి అంటే మెటీరియల్ లెవెల్ అభివృద్ధి కాదు. నీవు నీ యొక్క సహజ స్వభావం ఏదుందో, వాట్ ఈస్ ద రియల్ సెల్ఫ్ ఏదైతే ఉందో, అల్టిమేట్ డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క నేచర్ ఉందో, ఆ వేపుకి ఎవల్యూట్ చేస్తుందా? లేదా? అటువైపు డైరెక్షన్‌లో పరిణామం చేస్తోందా? లేదా? అలాగే లా ఆఫ్ ఫోకస్. ఫోకస్ టువర్డ్స్ యువర్ సింగిల్ గోల్. ఇది కర్మ చెప్తుంటుంది. లా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. టేక్ ఓనర్‌షిప్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్. నీ ఈ యాక్షన్స్‌కి రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో. అందుకని ఎదుర్కొన్నవాడు అలా చేసాడు కాబట్టి నేను ఇలా చేశాను. ఆవిడ అలా అంది కాబట్టి నేను ఇలా చేశాను. వాళ్ళప్పుడు అలా అన్నారు కాబట్టి ఇలా చేశాను. గతంలో ఇలా చేసాడు కాబట్టి నేనిప్పుడు ఇలా చేశాను. నో. అలాగే లా ఆఫ్ గివింగ్ అండ్ హాస్పిటాలిటీ. ఇక్కడ సెల్ఫ్‌లెస్‌గా ఉండు అండ్ ఇతరులకియ్యి. ఇక్కడ నుండి రకరకాల నీతి వాక్యాలొచ్చాయన్నమాట. సో, లా ఆఫ్ చేంజ్. లెర్న్ టు చేంజ్ అవర్ యాక్షన్స్. మన యాక్షన్స్‌ని చేంజ్ చేసుకునేడం అనేది నేర్చుకో. లా ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్. బీ పేషెంట్ అండ్ పర్సిస్టెంట్. సో, సమన్వయంతో ఉండు. నిలదొక్కుకొని అలాగే ఉండు. నీ నేచర్‌ని మార్చుకోవాల్సిన అవసరం లేదు.